सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। నమస్కారం బాబు. తోటలో కూలీలు అంతా పనిచేస్తున్నారా? చేస్తున్నారండి. దండాలు ద్వారా. దండాలయ్యా. నమస్కారం బాబు. నమస్కారం అండి. దండాలు దొరగారు. దండాలండి. నమస్కారం బాబు. రాయ్ రాయ్. బాబు కొట్టకండి బాబు, కొట్టకండి అయ్యా, కొట్టకండి బాబు, బాబు కొట్టకండి అయ్యా. రాస్కెల్, మప్పు తింటూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తావరా? జాగ్రత్త, ఇంకోసారి ఇలా జరిగిందంటే నీ ప్రాణం తీస్తాను. అసలు ఏం జరిగింది సత్యం? శ్యామ్ గారు పిలవడం నాకు వినపడలేదు. నాకు కొంచెం చెవుడు కదా, నేను ఆయనకి దండం పెట్టలేదని. నిన్ను పశువుని బాదినట్టు బాదాడు. యజమాని బతుకున్నన్నాళ్ళు మనల్ని కన్న బిడ్డలా చూసుకున్నారు. ఆ జగదాంబ గారు కూడా మనల్ని ఎంతో ఆదరంగా చూసుకుంటున్నారు. మధ్యన వచ్చిన ఈ రాక్షసుడే మనల్ని మనుషులుగా చూడడం లేదు. నేను ఈ విషయం జగదాంబ గారితో మాట్లాడతాను, మీ పనులు చూసుకోండి. అలాగా? శ్యామ్ అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడా? అవునమ్మ గారు, మీ మేనల్లుడు గనక మేమేమి అనలేకపోతున్నాం. సరే, నువ్వు వెళ్ళు, ఈ విషయం నేను కనుక్కుంటానులే. చూడు, మేనేజర్ రాఘవయ్య గారిని నేను రమ్మన్నానని చెప్పు. అలాగే. శ్యామ్, ఏమత్తయ్యా? ఎస్టేట్ కూలీల మీద ఎందుకు దౌర్జన్యం చేశావు? ఇప్పుడు అన్నం పెడితే కుక్కలు కూడా విశ్వాసంగా పడుంటాయి, కానీ విధవాలు శ్యామ్, కూలీలు కుక్కలతో సమానమా? అంతకంటే హీనం. చూడు, నీకు ఎస్టేట్ అజమాయిషి అప్పగించింది వాళ్ళని హింసించి క్రూరంగా ప్రవర్తించడానికి కాదు. యజమానిని గౌరవించలేని విధవల మీద దయ చూపించవలసిన అవసరం లేదు. ఈ ఎస్టేట్ కి యజమానివి నువ్వే అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? రాత్రింబవళ్ళు ఎస్టేట్ కోసం, ఎస్టేట్ అభివృద్ధి కోసం జీవితాంతం పనిచేసే మనిషి అనుకుంటున్నావా? ఎవరు ఏమనుకున్నా ఈ ఎస్టేట్ యజమానివి నువ్వని నేను అనుకోవటం లేదు. శ్యామ్, నువ్వు ఊరుకో. వదినా, అదే మాట. మీ అన్నయ్య పోయిన తర్వాత మేము నిన్ను నమ్ముకునే కదా ఇక్కడికి వచ్చాము. శ్యామ్ ఇక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. నీకా బిడ్డ పాప లేరు. శ్యామ్ నీ బిడ్డ లాంటి వాడే కదా. పట్నంలో ఉన్న వ్యాపార సంస్థ ఎవరి పేరునో రాశావు. ఈ ఎస్టేట్ అయినా మాకు దక్కేలా చెయ్యి వదినా. ఇప్పుడు ఆస్తి ప్రసక్తి దేనికి? నేను ఇంకా బ్రతికే ఉన్నానుగా. వదినా, అంత మాట అనుకో. నువ్వు 10 కాలాల పాటు బ్రతికుండాలనే మా కోరిక. మాకు నీకంటే ఆప్తులు ఎవరున్నారు చెప్పు వదినా. నా ఆప్తులెవరో నాకు తెలుసు. ఎవరు నా మేలు కోరుతున్నారో, ఎవరు నా సావు కోరుతున్నారో అంతకంటే తెలుసు. మాకు అన్యాయం చేయకు వదినా. నన్ను వేధించకు. ఆస్తి గురించి ఏదెలా చెయ్యాలో నాకు తెలుసు. పిలిచారా అమ్మా? మేనేజర్ గారు, అమ్మా, మీరు వెంటనే పట్నం వెళ్లి మన లాయర్ గారిని తీసుకురండి. అలాగే అమ్మా. అమ్మా, ఇప్పుడు పద్ధతి చూస్తే ఆస్తి మనకు రాసేలా కనపడడం లేదు. రేపు ఆ లాయర్ వచ్చాడంటే ఈ ఎస్టేట్ ఎవరిపైనా రాసిస్తుందేమో. ఏం చేద్దాం? అవును బాబు, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఎస్టేట్ అయినా మన చెయ్యి దాటిపోకుండా ఏదో ఒకటి చెయ్యాల్సిందే బాబు. అవునమ్మా, ఏదో చెయ్యాలి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మాట్లాడవే. ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు. రావద్దు. వెళ్ళిపో. రావద్దు. వెళ్ళిపో. అయ్యో, వదలు. వదలు.
శ్యామ్, ఎంత పని చేశావు? లేకపోతే ఆస్తి మనకి ఇవ్వకుండా అన్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నా. ఏ మిస్టర్, ఏం మిస్టర్? ఎక్కడికి? లోపలికి. ఆహా, ఇదేని అత్తరులు అనుకున్నావా? లోపలికి దర్జా వెళ్ళిపోతున్నావు. నీకు తెలీదా ఏంటి? మేనేజర్ మా మామయ్యని. ఏంటి? ఏంటేంటి పిలవమంటావా? మామయ్య, సార్, మామయ్య. సార్, 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 ఆగండి సార్. సార్, మీరెవరు తెలియక ఆపాను సార్. ఏవి అనుకోకండి, వెళ్ళండి సార్. సార్, ఆయనతో నా మీద ఏం చెప్పొచ్చు సార్? మ్మ్. చెప్పను. అలాగే. చూడండి బావగారు, ఈ ఫోటో మా అమ్మాయిది. బాగుంది కదా? అప్సరసలా ఉంటుంది. మ్మ్. బాగుంది. అవును, మీ అబ్బాయి ఇంకా రాలేదేమండి? వస్తాడు. ఆఫీసు నుంచి సరాసరి ఇక్కడికే రమ్మన్నాను. ఈ పాటికి వస్తూనే ఉంటాడు. అదిగో మాటలోనే వచ్చేస్తారు. రండి రండి. నమస్కారం సార్. రా బాబు, రా కూర్చో. పర్వాలేదు. అదేం కుదరదు, కూర్చోవాలి. పర్వాలేదు సార్. కూర్చో. థ్యాంక్స్ సార్. ఎంత వినయం, ఎంత విధేయత. బావగారు, మీ అబ్బాయి నాకు నచ్చాడండి. ఇతను మా అబ్బాయి కాదండి. ఆడా? మరెవరు? ఏమో నాకేం తెలుసు. ముందులే లే. ఎవరు నువ్వు? నేనా అండి? నువ్వే. నా పేరు రాజా సార్. నేను బిఏ పాస్ అయ్యాను సార్. అయితే బయట నో వేకెన్సీ బోర్డు లేదు సార్. అది మా ఇష్టం. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. ఉద్యోగం కోసం వచ్చాను సార్. సెక్రటరీ, ఎస్ సార్. వాచ్మెన్ పిలు. ఓకే సార్. సార్ అతను తప్పేం లేదండి పాపం. నేను మీకు మీరు నాకు మావయ్యని అతనితో అబద్ధం ఆడితే లోపలికి రానిచ్చాడు సార్ పాపం. ఏమిటి? అవునండి. వాచ్మెన్, ఏమిటిది? సార్, మీరు మీ అల్లుడి గారిని తెలియక ఆపాను సార్. పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు ఆపను సార్. ఇడియట్. వీడిన అల్లుడు కాదు, అధ్వానం కాదు. కాదండి. కాదు, ముందు వీడిని బయటికి గెంటు. అక్కర్లేదు, నేనే బయటికి వెళ్ళిపోతాను. పదవయ్యా. లాక్కయ్యా, నేనే పోతానుగా. ఈ రోజుల్లో నిజం చెప్పేవాడికి అసలు మర్యాద లేదు. గెట్ అవుట్. పదవయ్యా. అయ్యా, ఇది రాణి బొమ్మ అండి, ఇది అంకెండి. బొమ్మ అయితే మీది, అంకె అయితే మాదండి. కాయండి బాబు, కాయండి. ఇప్పుడు బొమ్మ ఎక్కడుందో కనిపెట్టండి. బొమ్మ అయితే మీది, అంకె అయితే మాది.
కాయండి 10కి 20, 20కి 40, 40కి 80. ఎవరైనా సరే ఎక్కాయచ్చు. కాయండి బాబు, కాయండి. ఎవరు రావడం లేదు. ఎవ్వరూ లేదు. కాయండి బాబు, కాయండి 10కి 20, 20కి 40. ఎవరైనా సరే ఎక్కాయచ్చు. కాయండి బాబు. ఇదిగో ఇక్కడ పొద్దున్నే మంచి ఛాన్స్ కొట్టు గురు. ఇదిగో 20. తీసుకో. రండి బాబు, రండి బాబు, రండి. ఎవరైనా సరే ఎక్కాయచ్చు. 99, అంకైతే మాది. 10కి 20, 20కి 40. ఎవరైనా సరే ఎక్కాయచ్చు. రండి బాబు. అంకి సార్ పోయింది. రండి బాబు, రండి రండి. మీ అదృష్టాన్ని ఇంకోసారి పరీక్షించుకోండి. 10 రూపాయలు తిప్పు గురు. తీతి 10కి 20. తీ గురు. బొమ్మే తీతి 20. తిప్పు గురు. అదే బొమ్మ. తప్పమ్మ, ఆడపిల్లలు ఈ ఆట ఆడకూడదు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మోసం చేయడానికి ఆడాళ్ళేంటి మగాళ్ళేంటి. తిప్పు గురు. తితి 20. బాబు, 20కి 40. ఈసారి 40. నీ దండం పెడతావు, నువ్వు వెళ్ళిపో. మా నోట్లు మట్టి కొట్టుకో. మీరెంతమంది నోట్లు మట్టి కొట్టారు గురు? అమ్మా వెళ్ళిరో తల్లి. అదేం కుదరదు, నేను ఒప్పుకోను. ఆడాల్సిందే. నేను అసలు ఆడాను, ఆడపిస్తాను. వెళ్ళిపో 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 వెళ్ళిపో. మర్యాదకిచ్చేయి. చూడు, ఈ రాణి చెయ్యి పట్టుకున్న వాడి పళ్ళు ఎంతవరకు మిగలలేదు. ఎందుకు అనవసరంగా చెయ్యొదులు గురు. ఇస్తావా? ఇవ్వాలా? అయితే తీసుకో. నీకు ఇల్లుందని, నీకు తండ్రి ఉన్నాడని, నీకోసం చూస్తుంటానని మర్చిపోయానమాట. పెళ్ళడికి వచ్చిన పిల్లవే ఇంత రాత్రి దాకా తిరిగి వస్తే ఈ ఇంటి పొలం కావాలి, నా పరపతి ఏం కావాలంట. ఈ అరుపులన్నీ దీనికోసమేగా. సార్ దీనికోసం అనుకున్నావా? దీనికోసం కాదే, అసలే ఒంటరాడు పిల్లవే. ఉంటారు కదా, నీకేమైపోద్దని నా బాధ. నీకు ఆ భయం అక్కర్లేదయ్యా. నా జోలికొచ్చిన ఎదవలికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అది సరేననుకో, నీకు పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేయాలి కదా. మీ అమ్మ చూస్తేనేమో నిన్ను అవుటాడు చేతిలో పెట్టిపోయింది. అదేనమ్మా నా బాధ. ఆ బాధతోటే ఏదో సరా తాగుతున్నానమ్మా. అయ్యా, నా పెళ్లి గురించి నువ్వేం బుర్రపాటు చేసుకోకు. ఇప్పుడు దానికేం తొందర లేదు కానీ నువ్వు ఊరుకో. ఊరుకుంటాను. అబ్బా, నువ్వు ఆడపిల్లవు కదా, నీకు పెళ్లి చేయాలి కదా. ఓ సోస్, నేను ఎంత తాగితే మటుకు తెలియదు అనుకుంటున్నావా? నీకన్నీ తెలుసు కానీ అది ఆనందింది కానీ. నీకు పెళ్లి అయ్యేదాకా ఇటు వన్నం తిన్ను, నిద్రపోను, ఎలా సరే తాగనంటే.
అడుగడుగునా మన స్మగ్లింగ్ వ్యాపారంలో అడ్డుపడుతున్న ఇన్స్పెక్టర్ ప్రతాప్ మెళ్ళు దండ వేయించేశాను. ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ సేట్ కమల్ దాస్ నాతో చేతులు కలిపి నాకే మస్కా కుట్టినందుకు వీడి మెళ్ళలోనూ దండ వేయించేశాను. స్మగ్లర్ నజీర్ ఖాన్ రాస్కెల్ ఈ జగన్నే డబల్ క్రాస్ చేస్తాడా, అందుకే వీడి మెళ్ళలోనూ దండ వేయించేశాను. ఎవడైనా సరే ఈ జగన్ కాళ్లకు అడ్డుపడ్డాడంటే వాడి మెళ్ళో దండ పడిపోయిందన్నమాట. జగన్, ఇప్పటికే పోలీసులు మన మీద ఒక కన్నేసి ఉంచారు. మనం ఈ స్మగ్లింగ్ మానేస్తే మంచిది కదా. ఎందుకని? ఈ హత్యలు అవి చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. భయం? చూడనిత, మనిషి కరుకుగా ఉన్నంత కాలం వాడి ఖజానా నిండుతుంది. మనసు కరుణతో నిండిందంటే వాడి పాపం పండుతుంది. పైగా బంగారం లాంటి వ్యాపారం. ఓ ఇన్కమ్ ట్యాక్స్ లేదు, సేల్స్ ట్యాక్స్ లేదు, ఓ షాప్ అవసరం లేదు, ఓ సర్వెంట్తో పని లేదు, బ్లాక్ మనీ వైట్ మనీల బాదరబందీ అసలే లేదు. ఇలాంటి ఉత్తమమైన స్మగ్లింగ్ వ్యాపారాన్ని మానేయమంటావేమిటి? ఆ మాట అన్నది ఎవరు? పాపం అనిత భయపడుతుంది. సరే, నువ్వు వెళ్ళిన పని ఏమైంది మోహన్? మోహన్ లాల్ ఇక్కడికి రావడానికి భయపడుతున్నాడు. ఎక్కడికైతే వస్తున్నాడు? ఐలాండ్ బోట్ క్లబ్ అయితే వస్తానన్నాడు. మోహన్, ఈసారి ట్రాన్సాక్షన్ లో మనం జాగ్రత్తగా ఉండాలి. మన మీద పోలీస్ నిఘా ఉంది. ఈ వజ్రాలు పోలీసులు కళ్ళు కప్పి మనం చౌహాన్ లాల్కి అందజేస్తే వాడు మనకు ₹1,00,000 ఇస్తాడు. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి మకా మార్చేయచ్చు. మోహన్, ఎవరో చూడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు రాజే సార్. ఐ సీ. నేను బిఏ పాస్ అయ్యాను సార్. అయితే బయట నో వేకెన్సీ బోర్డు లేదు సార్. ఇక్కడ బోర్డు లేదు, వేకెన్సీ అంతకంటే లేదు. అది కాదు సార్, బయట ఇక్కడ వెళ్ళవయ్యా. సార్, Get out. సార్. ఎవరతను? ఎవడో ఉద్యోగం కోసం వచ్చాడు. చంపేడుకో, పోలీసులేమో అనుకున్నాను. సరే, ఐలాండ్ బోటు క్లబ్కి అయితే వస్తానన్నాడు, అంతేనా? అవును. ఆయాట తాయి తోటాడు అయ్యమ్మ మోర
ఇంతకాలం మన ముగ్గురం ఒకటిగా కలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు పోలీస్ రికార్డుకి ఎక్కాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకు దొరికిపోతే వాళ్ళు మన మెడల్లో దండలు వేయించేస్తారు. అందుకనే ఎవరి వాటాలు వాళ్ళకి పంచిచ్చేశారు. మనం ఇప్పుడే ఎవరికి వాళ్ళం విడిపోదాం. జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా ఆ అదృష్టం కలిసి వస్తే తప్పకుండా కలుసుకుందాం. జగన్, అంతేనంటావా? అవును డియర్. కానీ ఎవరం ఎక్కడున్నా ఒకళ్ళ గురించి ఒకళ్ళం తెలుసుకుంటూ ఎవరి బతుకుని వాళ్ళం బతుకుదాం. అరే మంచిదనుకుంటే అలాగే కానివ్వండి. అదే మంచిది. గుడ్ బై ఫ్రెండ్. గుడ్ బై. గుడ్ బై అనిత. ఓకే, గుడ్ బై. గుడ్ బై ఫ్రెండ్. గుడ్ బై. సరే సార్, పర్లేదులే బాబు. సారీ గురు. పర్లేదులేండి. మోహన్ చూడు. ఏంటి గురు చేయి పట్టుకున్నావు? ఎలా ఉంది ఒళ్ళు? నా ఒళ్ళు మాట నీకెందుకు కానీ ముందు అతని పర్స్ అతనికి ఇచ్చేయి. ఆ పర్సు మాట నీకెందుకు గాని ముందు చెయ్యి వదిలేసి. ఏమండి ఏమండి మిమ్మల్ని గురు గురు వదిలేసి గురు. ఇలా రండి. గురు ఏంటి ఈ అమ్మాయి మీ పర్స్ కొట్టేసింది. మర్యాద పరిస్థితి ఇది నీదా? నాదే. నీది కాదు గురు. మర్యాదగా ఇస్తావా లేదా? ఇవ్వాలా? ఇచ్చేయి. లేకపోతే నీ ఎంత తేలుస్తా. చెయ్యదులు గురు, ఇచ్చేస్తాను. ఉన్నట్టు సార్. అమ్మాయిని పర్స్ ఇచ్చేది నేను ఇప్పిస్తాను. అది నీకు అనవసరం. ఇవాళ నేనంతా చూడాల్సింది. తప్పుగా ఏరా లంబు, పర్సు నీదా? లే లే. అరే, నా గురించి దెబ్బ తగిలిందా? పద ఆసుపత్రికి వెళ్దాం. ఈ మాత్రానికి ఆసుపత్రి ఎందుకు? మా ఇల్లు ఇక్కడే, నేను వెళ్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? భలే ఓడి గురు, నా గురించి దెబ్బ తగిలితే నేను ఇలా వదిలి ఎలా వెళ్తాను? పద పద. రారా, అలా కూర్చో. అరే నా లుంగి. అవును, నీ కట్టుకట్టడానికి నీ లుంగి కాకపోతే నా బయట సింపుతాను అనుకున్నావా? అవన్నీ సినిమా కథల్లో గానీ ముందు కదలకుండా కూర్చో. నాకున్నది ఒకటే లుంగియే. పోతే పోనీ, నీ చెయ్యి కంటేనా? అది సరే గాని ఇప్పుడు కట్టుకోవడానికి వేరే ఏం లేదే. ఆ లుంగి కట్టుకో, కాస్త చిరిగితే ఏమొద్దులే. సరే నేనేదో కట్టుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. అవును గురు, మన పేరేంటి? చూడమ్మాయి, నా పేరు రాణి. నేను అడగలేదు, ఇంక నువ్వు వెళ్తే బాగుంటుంది. సడేలే. గురు గురు, నీ పేరు చెప్పు గురు. నీకు అనవసరం, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మ్. వెళ్ళు.
గురు మళ్ళీ ఎందుకు వచ్చావు? అబ్బే ఏం లేదు బయట 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 రౌడీగాడు కాచు కూర్చున్నాడు. చీకట్లో ఒంటరిగా ఎలా వెళ్ళను? ఆడదాన్ని కదా, ఆ మాత్రం చాలేదా? గురు గురు సరే, ఈ రాత్రికి ఇక్కడే పడుకోనిస్తాను. ఏమిటి చెయ్యి? ఇగో చెది చెది లే కొంపలు అంటుకున్నాయి. ఏమైంది గురు? తెల్లవారింది. అయితే సరేలే, నా బాధ నీకేం తెలుసు. లేలే. నిద్ర వస్తుంది గురు. ఇదిగో లేలే, బా లెమ్మంటుంటే లే. నడు. పద పద బయటికి. అబ్బా వెళ్తాను ఆ గురు. నమస్కారం నమస్కారం. మర్యాద తర్వాత మా డబ్బు మా మొహాన్ని పడే. అది కాదండి. ఏమయ్యా, నీకు ఇల్లు ఇచ్చినందుకు అద్దె పక్కపోగా ఏమిటాయా చెప్పడం? సరుకులు తీసుకుని ఎన్నాలని చెప్పు. చిన్నవాడు డబ్బు ఇవ్వాలని జ్ఞానం లేదు. పాలు పోసిన ఊసిరి పెడతావటాయా నువ్వు? వీళ్ళందరికీ నువ్వు డబ్బులు ఇవ్వాలా? ఇచ్చి గురు. అదే మాట అంటే. ఇగో నా మాట కాస్త అదే మా డబ్బు కట్టాలి. నమస్కారం సార్. నిన్న మా ఆఫీస్కి వచ్చావు కదూ? అవును సార్. ఇంతకీ మా మాట ఏం చేసావు? కాసేపు ఆగోయ్యా, నాకు ఉద్యోగం దొరికింది. మీరు నా కోసమే వచ్చారు కదా సార్? సరే, ఇక్కడ రాజా రాంప్రసాద్ అని ఒక అతను ఉన్నాడని తెలిసింది. నేనే రాజా రాంప్రసాద్. నువ్వా? అవునండి, నా పేరు రాజా రాంప్రసాద్. అందరూ నన్ను రాజా అని పిలుస్తారండి. ఉద్యోగం లేక బాధపడుతున్నాను సార్. అందుకే నిన్న మీ దగ్గర ఉద్యోగం కోసం వచ్చాను. సరే, జగదాంబ గారి నువ్వు ఎరుగుదువా? ఆవిడ మా అత్తయ్య అండి. ఆమె నీ మధ్య ఎప్పుడైనా చూసావా? లేదండి, మా రెండు కుటుంబాలు ఎప్పుడో దూరం అయ్యాయి. కారణం? మా అమ్మా నాన్న మా మామయ్య జమీందార్ శ్రీపతి గారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. దాంతో మా బాంధవ్యానికి ఒక అగాధం ఏర్పడింది సార్. నువ్వు చెప్తున్న వివరాలను బట్టి చూస్తే నేను వెతుకుతున్న వ్యక్తివి నువ్వే బాబు. నాకేం అర్థం కావడం లేదు సార్. నేను మీ అత్తయ్య గారి లాయర్ని బాబు. ఎంతో కాలంగా నేను నీకోసం వెతుకుతున్నాను. ఎందుకు సార్? సరే చెప్తాను విను. ఈ ఊళ్ళోనే ఉన్న ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ సంస్థను మీ అత్తయ్య నీ పేరు రాసింది. అలాగా? అంతేకాదు, ఆ ఎస్టేటు ప్యాలెస్ కు నువ్వే ఏకైక వారసుడు అవుతావు. నువ్వు అక్కడికి వెళ్ళి నీ అత్తయ్య రాసిన వీలునామా ఎక్కడుందో తెలుసుకోవాలి. అలాగే సార్, ఆ వీలునామా ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను సార్. సెక్రటరీ, ఆ ఆటోమొబైల్ సంస్థ ఫైలు ఇలా తీసుకురా. అడుగడుగునా నీకు నేను అండగా ఉంటాను బాబు. థ్యాంక్స్. ఇవిగో సార్ డాక్యుమెంట్స్. ఇదిగో ఆ సంస్థ హక్కు పత్రాలు. ఇప్పుడే ఆ సంస్థను స్వాధీనం చేసుకుంటాను సార్. గో అహెడ్ మై బాయ్. థ్యాంక్స్ సార్. మిస్టర్ ఏం మిస్టర్? వా, మళ్ళా ఎందుకు వచ్చావు? లోపలికి వెళ్ళాలి. అదేం కుదరదు. మొన్న వచ్చినప్పుడు మేనేజర్ మా మావయ్య అని మస్కా కొట్టి లోపలికి వెళ్ళావు. నీ పద్ధతి చూస్తుంటే ఇప్పుడు ఈ కంపెనీయే నాదినలా ఉన్నవే. నీకు తెలీదా? ఏంటయ్యా తెలిసేది? ఈ కంపెనీ నాదేనని. ఏంటి అట్టే మాట్లాడితే 6 నిమిషంలో నీ ఉద్యోగం కూడా బీకేగల. తప్పుకో. సంగతి తేల్చి పారేస్తాను. బయటికి రావాలి ముందు. ముందు బయటికి ఏమిటో గొడవ? ఎవరతను? ఓ నువ్వా? వాచ్మ్యాన్, వీడిని బయట పోనేవు. నేను పోలీసులకు ఫోన్ చేసి రప్పిస్తాను. వీడిని పోలీసులకు అప్పగిస్తే గానీ వీడి రోగం కుదరదు. అవును సార్, లేకపోతే ఈ కంపెనీకి యజమాని కాడు. అవును, ఇప్పుడు కూడా అదే అంటాను. ఈ కాగితాలు చూసిన తర్వాత మీరు కూడా అదే అంటారు. చూడండి డాక్యుమెంట్. అయ్యా, ఘోరం జరిగిపోయింది, నన్ను క్షమించండి. అయ్యా, నన్ను కూడా క్షమించండి సార్. ఏమిటిది? లేవండి. అయ్యా, ఆడపిల్లలు కలవండి, నా బతుకు బజారు పాలు చేయకండి, నన్ను క్షమించండి. పర్వాలేదు, లేవండి ప్లీజ్. విధి విలాసం చూడండి. ఆ వేళ తమరు ఉద్యోగం కోసం వచ్చారు. ఈ వేళ తమరు హఠాత్తుగా కుబేర్లు అయిపోయారు. మా పాలిట సాక్షాత్తు దైవ స్వరూపులు అయ్యారు. పొగడ్తలు ఎందుకండి? దయచేయండి, అకౌంట్స్ చూపిస్తాను. నేను ఇక్కడికి వచ్చింది దానికోసం కాదు. మరి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అసలు నేను ఇక్కడికి వచ్చానని, ఈ సంస్థని నేను స్వాధీనం చేసుకున్నానని ఎవ్వరికీ తెలియనివ్వకండి. అలాగేనండి. చూడండి, నాకు కొంత డబ్బు కావాలి, ఓ జీప్ కూడా కావాలి. అరేంజ్ చేయండి. చెప్తాం, దయచేయండి.
అయ్యా తమరు నేనే మావయ్య, మోహన్ని, నీ మేనల్లుండి. ఓర్ని మోహన్వా బలేవాడురా. ఏంట్రా ఈ బాట్లో నాకే? నీకే తెచ్చాను మావయ్య. రాజకీయ నాయకుల ఇళ్ళకి నీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని పెద్దలు అంటారు. అందుకే తెచ్చాను మావయ్య. వేసుకో. ఆయ్, ఆయ్. అరే అల్లుడు, చి, 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 చి. అరే అల్లుడు, నా మీద నీకు ఎంత ప్రేమరా, గొప్పగా సరుకు. అవును కాని ఏం చేస్తున్నావురా? పట్నంలో బిజినెస్ చేస్తున్నాను మావయ్య. ఏం బిజినెస్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్. అంటే అంటే ఇక్కడ సరుకు అక్కడికి, అక్కడ సరుకు ఇక్కడికి చేరవేయడం. అంటే కూలి పనా? చచ్చా, అది వ్యాపారంలే మావ. అవును కాని ఎంత సంపాదించావురా? 30,000 రూపాయలు. 30,000 రూపాయలా? ఉమ్. అల్లుడు గారు నువ్వు చాలా గొప్పడురా. అంటే ఈ రోజు నుండి నేను గొప్ప ఉండే. అది సరేగా నలుడు, ఎక్కడి నుంచో రావడం? పట్నం నుంచి సరాసరి ఇక్కడే ఉండిపోదామని వచ్చాను మావయ్య. ఈ డబ్బుతో పొలం కొనుక్కొని నీ కూతురు రాణిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడిపోదామని వచ్చాను. ఓ సోస్, నీ నోట్లో సారాదయ్యా, ఎంత సల్లని కబురు చెప్పావురా. ఒరే అల్లుడు, నువ్వే నాకు అల్లుడివి, నా కూతురికి మొగుడివి. తొందరలోనే మూడెచ్చేస్తాను. అదిగో మాటలోనే వచ్చింది మన రాణి. ఏవే రాణి, బాగున్నావా? ఓయ్ ఏమంటావే, నీ పెళ్ళ అనుకున్నావా? ఇంకా అవలేదనుకో, త్వరలోనే కాబోతున్నావుగా. అందుకే వచ్చాను, నీకోసం పట్టు చీర తెచ్చాను. దాచుకో, నాకే అక్కర్లేదు. ఏంటా పోగరు? ఆడెవడనుకుంటున్నావు? నా మేనలుడు నీ మీద ఎంత పేవతో తెచ్చాడా? నీ మీద పేవండ బట్టే ఆ బుడ్డి కూడా తెచ్చాడు. మాటకు మాట ఎదురు తిరుగుతున్నావు. తగ్గు. నువ్వు ఊరుకో మావా, ఇలా మాటకు మాట సమాధానం చెప్పేవాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం. మాటకు మాటే కాదు, దెబ్బకు దెబ్బ తీయగలను. జాగ్రత్త. అరే అల్లుడు, నువ్వేం పట్టించుకోకరా. నీ కూతురు చి, 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 చి. నా మొగుడు నీ కూతురు చి, 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 చి. నీ మొగుడు చి, 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 చి. అబ్బా ఏదోలేరా, చేసేసుకో. ఇవే రాణి, ఏ మీ నాన్న పెళ్లి ఒప్పుకున్నాడు. ఎవరికి పెళ్లి? నీకా? కాదు, మన పెళ్లి. అయితే వెళ్ళి ఆడనే కట్టుకో. ఏంటా సమాధానం? ఛీ, నీతో నాకు మాట్లాడరా. నర్మయ్, నా ఒంటి మీద చెయ్యేసావంటనా నీ చర్మం ఒలిచేస్తాను. జాగ్రత్త. పో బయటికి. ఏం కూర్చావే? నీలాంటి పొగరపోతు పెట్టల్ని చాలా మందిని చూశానే. నీలాంటి పోరంబో కెదవల్ని నేను కూడా చాలా మందిని చూశాను. పోబే. పొగరే నీకు. వదులు, వదులు. చచ్చినాడా? వదలరా. ఎన్నిసార్లు చెప్పాలా? చచ్చినాడా? అని నీ కాళ్ళు చేతులు కట్టివి, నీ మెళ్ళో తాళి కట్టకపోతే నా పేరు మోహనే కాదు. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళడం మీకు ఇష్టం లేదనుకుంటాను. నేను తీసుకువెళ్లే అవకాశం కోసమే చూస్తున్నాను. పోండి, మీరు ఊరికే అంటున్నారు. నిజం అనిత, నిజం. మా ఇంట్లో నిధి ఉందని అందరూ అనుకుంటుంటారు. అందుకే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే మా అమ్మ ఒప్పుకోదు. మా అమ్మతో నేను ఏదోలా చెప్పుకుంటాను. ఏమైనా సరే ఈ రోజు నేను మా ఇంటికి తీసుకెళ్తాను. ఓకే? అలాగే. మీ నుంచి దూరం అవుతానేమోనని నా భయం, అంతే. వదినా, వదినా. అనిత,
శ్యామ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? నేను ఇక్కడ ఒంటరిగా భయంతో చేస్తూ ఉంటే ఎందుకమ్మా? ఎందుకా? ఆ జగదాంబ. ఓ, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు అనిత. అనిత, మా అమ్మ ప్రభావతమ్మ గారు. నమస్కారం అండి. అమ్మా, మన ఆఫీస్లో టైపిస్ట్ పెట్టాలని అనుకున్నాం కదా. నేను అనుకోలేదే. అదేనమ్మా, నేను అనుకున్నాను, అందుకని. శ్యామ్, ఏమ్మా? ఇలారా. ఏమ్మా? పరిచయం లేని పరాయి వ్యక్తుల్ని మన ఇంటికి తీసుకురావటం అంత మంచిదా? పర్వాలేదమ్మా, అనిత చాలా మంచిది. ఆ అమ్మాయితో నీకెన్నాళ్ళుగా పరిచయం? అబ్బే, నాకంటే పరిచయం లేదమ్మా. అయినా ఆ అమ్మాయి గురించి నీకు అంతా తెలుసు, అంతేనా? అమ్మా, అసలు విషయం ఏంటంటే అన్ని విషయాలు ఆ అమ్మాయిని నిన్ను చూస్తేనే అర్థం అవుతోంది శ్యామ్. ఆ అమ్మాయి ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా అనేది నువ్వే నిర్ణయించుకో, నన్ను అడక్కు. అదేం పర్వాలేదమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయి వల్ల ఏమైనా పొరపాటు జరిగితే ఆ బాధ్యత నాది. సరేనా? వస్తానమ్మా. గురు, గుడ్ మార్నింగ్ గురు. నువ్వా? అవును, నేనే. అసలు ఏమైందంటే మరే నీకు తెలిసేలా అయితే నీతో కూడా రాణిస్తావో లేదో అని. పొట్టు అమ్మతోడు. నాతో కూడా నువ్వెందుకు? అదేం ప్రశ్న గురు? నీ నీడ నీతో కాకపోతే మరెక్కడుంటుంది? అసలు నువ్వు నా జీపులోకి ఎలా వచ్చావు? అసలు నువ్వు నా మనసులోకి ఎలా వచ్చావు? ఇదిగో, పిచ్చి పిచ్చి వేషాలు మాని ముందు జీప్ దిగు. ఇదిగో, వెర్రి ముర్రి వేషాలు మాని ముందు చెప్పని. ఆ? ముందు అవతలకి వెళ్ళు. పో. ముందు చెప్పని. పోనీ గురు, పోనీ. అబ్బా, ఏమిటి ఈ గోల? పోనీ గురు, రైట్. పో అవతలకి.
దెబ్బకు దెబ్బ తీయకపోతే నీదొట్టు, నీ దెబ్బకు దెబ్బ తీయకపోతే నీదొట్టు. గురు గురు నా మాటని గురు, ఆ గురు గురు వెళ్ళిపోతున్నావా? గురు నా మీద కోపం ఎందుకు? నేను అల్లరి పనులన్నీ మానేశానుగా, అందుకే నీతో పాటే వచ్చేస్తున్నాను. నా మనసు నిండా నువ్వే నిండున్నావు. అసలు ఆ మాటకొస్తే నా ప్రపంచమే నువ్వు, నా ప్రాణం నువ్వు. గురు నా మాటని గురు, గురు గురు ఆ గురు నా మాట విను గురు. నువ్వు లేకుండా నేను బతకలేను, నీకు దండం పెడతాను. నువ్వు లేకపోతే నాకేం బతకొద్దు. ఏడ్చి ఇలాగే చచ్చిపోతాను అంతే. ఒట్టు అమ్ముతాడు. గురు నన్ను వదిలి వెళ్ళిపో గురు, నువ్వు లేకుండా నేను బతకలేను. నీకు దండం పెడతాను. నువ్వు లేకపోతే నాకేం బతకద్దు. ఏడ్చి ఇలాగే చచ్చిపోతాను అంతే. అని నేను వెళ్ళలేకపోయాను. అయితే నీతో పాటు నన్ను తీసుకెళ్తావా? ఉమ్, నిజంగా? నిజంగా అమ్మతోడు. ఇంకెప్పుడు నన్ను ఇలా ఏడిపించకు గురు. గురువు ఏంటి? మరి కాబోయే మొగుడిని ఎవరైనా గురువు అని పిలుస్తారా? రైట్ పోనీ గురు. అని ఏమిటి ఆలోచిస్తున్నావు? అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం గురు? నాకు అనుకోకుండా ఆస్తి సంక్రమించింది, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళుతున్నాం. దాన్ని అక్రమంగా శ్యామ్ అనే వ్యక్తి అనుభవిస్తూ ఉన్నాడు. అక్కడ మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్యామ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇక్కడెవరూ ఉన్నట్టు లేరే. అవును, ఎవరు కనపట్లేదే. ఏయ్, ఏమిటిది? పిలుస్తున్నాను గురు. లేరా అవతారం అవతారం పోతుండే డిస్టర్బెన్స్ వచ్చింది లేరా. అదిగో అక్కడ మీరు కూడా రండి. సరే పద రండి. చైన్ వదలండి సార్, అందటం లేదు సార్. ఎన్ని కిలోలు సార్? ఎన్ని మీటర్లు సార్? ఎన్ని లీటర్లు సార్? థ్యాంక్ఫుల్. ఓకే సార్, తప్పకుండా సార్. బిల్ సార్ 199 రూపీస్ 44 NP. కమాన్ సార్. నిన్నెక్కడో చూసినట్టుందే. వరీ సార్, వాట్ యువర్ నేమ్? నీ పేరు రాజా కదూ? నేను రా అవతారాన్ని. నన్ను గుర్తుపట్టలేదా? ఒరే రాజా. అవతారం. చేరు కావలించుకోవాలి. ఇంకా అవతారం. రాజా అవతారం. రాజా రాజా. అల్లుడు వీరెవరు? నీకెందుకయ్యా? కాసేపు ఊరుకో. అల్లుడు వీడెవరో నీకు తెలుసా? నీకు తెలీదు, నాకు తెలుసు. వీడి పేరు రాజా. వీడిది నాది ఒకే కాలేజ్, ఒకే క్లాస్, ఒకే రూమ్, ఒకే బెంచ్, ఒకే కంచం, ఒకే మంచం. వీడికి నాకు ఒకే తేడా. వీడు బిఏ పాస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయ్యాను. వీడికి జీప్ ఉంది, నాకు నీ చైన్ ఉంది. అది సరే, ఈ అవతారం ఏమిటి? అసలు ఆయన ఎవరు? ఈయనెవరో నీకు తెలుసా? నీకు తెలియదు, నాకు తెలుసు. ఈ పర్సనాలిటీ గురించి తెలుసుకోవడం మొత్తం వేస్ట్. అల్లుడు ఏమయ్యా అలా మాట్లాడకూడదు నాయనా. బాబు, నేను ఈ పెట్రోల్ బంక్ కి ఓనర్ని, మేనేజర్ని. నా పేరు సహస్రనామం. అవునవును, పేరు సహస్రనామే, పెట్టుకునే మాత్రం 3 నామాలు కదయ్యా. అల్లుడు అది సరే, ఈ గొలుసేమిట్రా? దీనికి పెద్ద కథ ఉంది, చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నువ్వే చెప్పవయ్యా. బాబు, ఈ అవతారం ఉద్యోగం లేకుండా ఊరమ్మడి తిరుగుతుంటే జాలిపడి మా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను. సరే, మా అమ్మాయి వీణ్ణి చూసి మోసపడిందండి. నేను పర్లేదుగా. సరే ఉండు, వీణ్ణి పిలిచి, ఒరే నువ్వు పెట్రోల్ బంకుకు వెళ్ళి కార్లకు పెట్రోలు పొయ్యి అన్నానండి. వీడు పెట్రోలు పొయ్యి అదే గుర్తు పెట్టుకున్నాడండి. 5 లీటర్ల పెట్రోల్ తెచ్చి నా ఇంట్లో పొయ్యిలో పోసేసాడండి. ఇల్లంతా తగలబడింది.
దాంతో నాకు 5,000 రూపాయలు నష్టం వచ్చిందండి. నా డబ్బు కట్టడు, నా కూతురు మెడలో తాళి కట్టడు, ఎలాగండి? అందుకే నువ్వు కట్టావుగా ఈ తాళి. ఒరే అవతారం, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చుగా. ఒరే రాజా, నువ్వు అక్కడే పొరపడిపోతున్నావురా. ఈయన అసలు పొంగరాలు దాచేస్తున్నాడు రా బాబు. నిజం చెప్పాలంటే కొంచెం పిచ్చిరా బాబు. ఎవరికి? ఈ నావాలకా? ఈయనేమో పిచ్చాలా కనపడతాడు, అసలు పిచ్చి వాళ్ళ అమ్మాయికి. ఒరే రాజా, ఆమెకి తాళి కట్టే కంట ఈ మెడలో ఊరేసుకోవడం మంచిదిరా బాబు. ఒరే, నీ కాళ్ళకి దండం పెడతాను, ఎలాగైనా జైలు నుంచి తప్పించరా బాబు. సరే, ఏమయ్యా 3 నామాలు? అయ్యా, నా పేరు సహస్రనామం అండి. ఏదో ఒక నామాలే. ఆ డబ్బు నీకు ఇస్తాను, వీడిని వదిలే. ఇచ్చే. ఒరే రాజా, ముందర నువ్వు జీప్ స్టార్ట్ చేయి. ఒరే నామాలు, బిల్లు కట్టాడుగా, తాళం తీరా నామాలు. నామాలు అవునరా, పంగ నామాలు. అమ్మా, ఏం రాఘవయ్య గారు? కొంత క్యాష్ కావాలి. ఎందుకు? రేపు జమీందారు శ్రీపతి గారి స్మారక దినం. ప్రతి ఏడు ఎస్టేట్ కూలీలకు బట్టలు పెట్టి అలవాటు ఉంది కదా. ఎవరికి అలవాటు ఉంది? అంటే పోయినేడు వరకు జగదాంబ గారు. ఆవిడ ఇప్పుడు లేరుగా. అవుననుకోండి, కానీ ఈ దాన ధర్మాలు ఇలాగే జరగాలంటారు. ఈ ఎస్టేట్ హరించిపోయే వరకు మీ సాంప్రదాయాలన్నీ ఇలాగే సాగాలంటారు, అంతేగా? అది కాదండి. ఏది కాదండి? చూడండి రాఘవయ్య గారు, ఈ ఎస్టేట్ దాన ధర్మాల కింద గుల్లైన తర్వాతనే మాకు దక్కింది. దీన్ని తెగనమ్ముకునే పరిస్థితి వచ్చేంత వరకు మీ పద్ధతులన్నీ ఇలాగే పాటించాలా? అది కాదు ప్రభావతమ్మ గారు. యజమానుల పేరుతో పిలవటం పద్ధతి కాదు, అది తెలుసుకోండి ముందు. ఈ ఎస్టేట్ యజమాని ఎప్పుడో పోయారు. అయితే ఎస్టేట్ యజమానులు మేం కాదంటారా? అని మీరు అనుకుంటున్నారు. మా ఉప్పు తింటూ మమ్మల్ని యజమానులుగా గుర్తించని విశ్వాసఘాతకులు ఇక్కడ చూడలేదు. మేము నీకు జీతం ఇస్తున్నాం. మా ఆజ్ఞలు కట్టుబడి విశ్వాసంగా పడుంటేనే నీకు ఉద్యోగం, లేకపోతే తక్షణమే బయటకు వెళ్ళొచ్చు. ఏం పాపం ఆలోచనలో పడ్డావు? ఈ వృద్ధాప్యంలో ఈ ఉద్యోగం పోతే ఎలాగా? ఆయన ఆత్మను చంపుకుని బ్రతికే కంటే బ్రతకలేక చావటం మీరు. వస్తా. శ్యామ్, పోనీలే అమ్మా, వీడు కాకపోతే ఇంకొకడు. అసలు మన ఇంట్లో పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుందాం. అదే మంచి పని బాబు. అవునమ్మా. హాయ్ అనిత డియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటా లెటర్? అన్నయ్య రాశాడు. అన్నయ్య? అదే దయానిధి అన్నయ్య రాశాడు. ఓ అతనా? ఏం రాశాడు? అదే పట్నంలో కళ్ళకి చికిత్స పొందుతున్నాడని చెప్పాను కదా. అవును. అందుకని 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 పర్వాలేదు, చెప్పు డియర్. డబ్బు సర్దుబాటు అవుతుందో లేదోనని. ఎంత అవుతుంది? 5,000 అవుతుందని రాశాడు అన్నయ్య. అంతే కదా. ఆర్ యూ హ్యాపీ? చాలా థ్యాంక్స్ అండి. ఇవాళే పట్నం బయలుదేరి వెళ్తాను. మళ్ళీ రేపు రాత్రికల్లా తిరిగి వచ్చేస్తాను. అన్నట్టు అనిత, నువ్వు ఎలాగో పట్టం వెళ్తున్నావుగా, మన ఎస్టేట్ కి గ్రాడ్యుయేట్ మేనేజరు నమ్మకస్తున్న బట్టలు కావాలని పేపర్లు వేయించు. మేనేజర్ బట్లర్ ఉన్నారుగా. తీసి పారేస్తాను. అదేం పాపం? అదంతేలే, చెప్పినట్టు చేయి. ఓకే? అలాగే సార్. ఒరే అవతారం, ఏం గురు? మనం వెతుకుతున్న తీ ఖాళీ తగిలింది. ఏంటి? జగదంబ ఎస్టేట్ లో మేనేజరు బట్లరు కావాలని పేపర్లో పడిందిరా. అలాగా? అయితే ఓ పని చెయ్యి. నేను అలాగైనా సరే అక్కడికి వెళ్ళి బట్లర్గా జాయిన్ అయ్యి అక్కడ విషయాలన్నీ తెలుసుకుంటాను. నువ్వు 2 రోజుల్లో అక్కడికి వచ్చి మేనేజర్ జాయిన్. ఎలా ఉంది ఐడియా? బాగుందిరా, కానీ జాగ్రత్త. ఏంటి? అక్కడున్న ప్రభావతి శ్యామ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. నువ్వేం కంగారు పడకు, వాళ్ళకంటే డేంజర్ తెలియను నేను. వస్తానా? మరి ఆ పుట్టికి నా బట్టకి ఇది కావాలి కదా. ఇదిగో ఈ డబ్బు ఉంచు. థ్యాంక్ యూ. వస్తా. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు నువ్వు? క్షమించండి, నేను కొంచెం సౌండ్ ఇంజనీర్ని. అంటే నాకు కొంచెం చెవుడండి. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు అవతారం అండి. మీ ప్యాలెస్ లో చీఫ్ బట్లర్ ఉద్యోగం ఖాళీగా ఉందని పేపర్లో ప్రకటన చూసి ఇలా వచ్చానండి. ఇంత క్రితం ఎక్కడ పనిచేశావు? నేనా అండి? అవును నువ్వే. కనకాపురం జమీందారు కళ్యాణరావు గారు మీకు తెలుసా అండి? మీకు తెలియదండి, నాకు తెలుసు. ఆ ప్యాలెస్ లో చీఫ్ బట్లర్ గా పనిచేశానండి. ఇదిగోండి ఆయన ఇచ్చిన సర్టిఫికెట్. అక్కడి నుంచి ఎందుకు వచ్చేసావు? అక్కడి నుంచి ఎలా వచ్చానంటారా? ట్రైన్లో వచ్చానండి. అక్కడ ఎందుకు మానేసావని అడుగుతున్నాను. దానికి ఓ చిన్న కథ ఉందండి. ఆయనది పాపం చాలా జాలిగుండండి. అయినాకనే వచ్చిందండి గుండె చెప్పు. నా వంటలు తినడం వల్ల కాదండి, తినకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి హఠాత్తుగా పోయారు. ఆయన పోతూ పోతూ
ఇచ్చిన సర్టిఫికెట్. ఆ తర్వాత లేదండి, కాశ్మీర్ రాజా గారు మంత్రి గారు గిరిరాజ్ ఖాన్ సాహిబ్ గారు, మీకు తెలుసండి, మీకు తెలియదండి, నాకు తెలుసండి, ఆయన దగ్గర కూడా చిబ్బట్లనగానే పనిచేశానండి. అక్కడ ఏదో కథ ఉండే ఉంటుంది. ఉందండి, ఉందండి. ఆ గిరిరాజ్ ఖాన్ సాహిబ్ గారికి ఎప్పుడూ గడగడా తాగే అలవాటు ఉందండి. ఆయన ఒకసారి తాగుతూ తాగుతూ అలా పోయాడు. ఇలా పేపర్లో మీ ప్రకటన చూశాను, ఇలా వచ్చానండి. ఆయన పోవడం వల్ల సర్టిఫికెట్ ఇవ్వలేదు, నేను తేలేదు. ఇది నా ఆత్మ కథ. నీ పేరేమిటన్నా? నాకు ఊరే ఉందండి, ఏ ఊరు పడితే ఆ ఊరేనండి. ఊరు కాదు, పేరు. పేరు అవతారం, అవతారం. అమ్మా, ఎవరమ్మా ఇతను? మన ఇంట్లో బట్లర్ ఉద్యోగం కోసం వచ్చాడు. కాస్త చెవుడు. చెవిటి పడితే ఎక్కడ బాధపడతావమ్మా, ఇంకొని చూసుకుందాం. శ్యామ్, అమ్మా? ఈ ఇంట్లో నౌకరు చెవిటివాడిగా ఉంటేనే మంచిది. అవునులే, మనం మాట్లాడుకునేది వినకపోవడమే మంచిది. అవునండి, ఆ అబ్బాయి గారు చెప్పింది కరెక్ట్ అండి. ఏమిటి కరెక్ట్? అదేనండి, అర్థమైనవి మీరు తినడం మంచిది కాదని అబ్బాయి గారు చెప్తున్నారు కదా, అదేనండి. ఇంతకీ నీకు జీతం ఎంత కావాలి? మీదయ్యండి. నెలకి 500 జీతం. నీకు ఇష్టమైతే ఉద్యోగంలో చేరొచ్చు. అలాగేనండి. గంగి, గంగి ఏమ్మా? ఇతని పేరు అవతారం, మన కొత్త బట్లరు. వంటిల్లవి చూపించు. అలాగేనండి, చూపిస్తాను పద. కదా, నాకు కథలు రావు. ఇతనికి చెవుడు, కాస్త గట్టిగా చెప్పు. అలాగేనండి, అన్ని చూపిస్తాను పద. నువ్వు పదా. అడుగుతాను, నిజం చెప్తావు గురు? నన్ను గురువు అని పిలవద్దు. అదేంటి గురు? అదిగో మళ్ళీ. సర్లే, మరి ఇంకేమని పిలవాలబ్బా? కాబోయే మొగుడు గారు అంటే బాగుండదేమో. కాబోయే మూడేమిటి, ఇక నుంచి మనం భార్యాభర్తలుగా వ్యవహరించాలి. ఇదిగో తాళి, కట్టుకో. నేను కట్టుకోవడం ఏమిటి? నువ్వే కట్టేసేయి. అలాగే, అవసరమైనప్పుడు నేను కడతాను, కానీ ఇప్పుడు నువ్వు కట్టుకో. నువ్వే కట్టేసేయి గురు, నాకు భలేగా ఉంటది. చెప్పినట్లు చెయ్యి, నా కోపం తెప్పించుకో. అబ్బబ్బబ్బబ్బా, భలే మొగుడు దొరికావయ్యా. ఇలా ఇవ్వు, తప్పుతుందా? చూడరాని, ఇప్పుడు మనం వెళ్లే చోట శ్యామ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను చాలా ప్రమాదకరమైన వాడు. ఆ ఆస్తి నీది, దాన్ని వాళ్ళు అక్రమంగా అనుభవిస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా, అరిగిపోయిన రికార్డు లాగా చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తావు గురు? నాకంతా తెలుసుగా. జీప్ రెడీ. సరే పద డ్రైవరు. డ్రైవర్ కాదు, మెకానిక్. ఏదో ఒకట్రా. డ్రైవర్, ఏమైంది? టైర్ పంచర్ అయింది అమ్మగారు. త్వరగా కానీ. పారిపోయారులేండి వెధవలు. మీరెవరో గాని సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారు. లేకపోతే అది సరే, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి దగ్గరే రామవరం అని. మీరెక్కడికి వెళ్ళాలి? నేను ప్రభావతి ఎస్టేట్కి వెళ్తున్నాను. మీరు వెళ్ళేది ఆ వైపు అయితే నా జీప్లో రండి, డ్రాప్ చేస్తాను. అలాగే. మీదే ఊరు? మాది అనంతపూర్ అండి. నా పేరు రాజా. ప్రభావతి ఎస్టేట్ లో మీకేం పని? అక్కడ మేనేజర్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసింది. దానికోసమే ప్రయత్నించడానికి వెళ్తున్నాను. ఈ అమ్మాయి ఎవరు? నా భార్య అండి, పేరు రాణి. అది సరే, భార్య సమేతంగా బయలుదేరి వెళ్తున్నారు. ఆ ఉద్యోగం మీకే వస్తుందని నమ్మకం ఏమిటి? నా జాతకం అటువంటిదిలేండి. అనుకుంటే అంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. పైగా నా ధైర్య సాహసాలు చాకచక్యం చూశారుగా. ఆ ఉద్యోగం నాకివ్వకపోతే ఆ ప్రభావతమ్మ గారు ఇంకెవరికి ఇస్తుంది?
అవును. నీ పేరు తెలుసుకోవచ్చా? పేర్లో ఏముందిలేండి. కూర్చో బాబు, కూర్చోమ్మా. ఇంతకీ మీ పేరేమిటో చెప్పారే కాదు? నా పేరు ప్రభావతి. అవును బాబు. అమ్మా, శ్యామ్, ఇవాళ ఏమైందో తెలుసా? దారిలో కొందరు దొంగలు నా నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు. సరిగ్గా సమయానికి వీరొచ్చి నన్ను కాపాడారు. చాలా థ్యాంక్స్ సార్. నా పేరు శ్యామ్, నేను ఎస్టేట్ ఓనర్ని. నా పేరు రాజా, ఆవిడ నా భార్య రాణి. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. చూడండి రాజా గారు, ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఆప్తురాలు మా అమ్మ. మా అమ్మను కాపాడి మీరు నాకెంతో మేలు చేశారు. దాన్నే ఉందిలేండి, అపకారికి కూడా ఉపకారం చేయమని మన పెద్దలే చెప్పారుగా. మీరేం చేస్తుంటారు? ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండేవాడిని. అంటే మన ఎస్టేట్ లో మేనేజర్ ఉద్యోగం కోసం వస్తుంటే ఈ సంఘటన జరిగింది. ప్రాణ సమానమైన నా తల్లి ప్రాణాలని మీరు కాపాడారు. ఆ విశ్వాసంతోనే మీకు ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. చూడండి, మీకు మీ భార్యకు వసతి సౌకర్యాలు కాక 1000 రూపాయల జీతం. మీకు ఇష్టమైతే ఈ రోజు నుంచి ఉద్యోగంలో చేరొచ్చు. నాకు ఇష్టమే. నాకు మీరు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఏరా అవతారం, ఎలా ఉందిరా ఇక్కడ వాతావరణం? చాలా విచిత్రంగా ఉందిరా. తల్లి కొడుకులు ఎప్పుడు భయం భయంగా ఉంటూ ఉంటారు. వాళ్ళ నీడని చూసి వాళ్ళే భయపడుతూ ఉంటారు. కాఫీ తీసుకోండి దయానిధి గారు. అన్నయ్య, దాని మీద మూతుంది. ఏం చెయ్యనమ్మా, ఈ లోకమంతా చీకటే. నాకు ఏది కనిపించదు కదా. సరేలే, ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఉంది. రా, కాసేపు విశ్రాంతి తీసుకుందు గాని. అలాగేనమ్మా. పాపం. ఏమిటి పాపం? అవే మాటలు రాణి. అతను గుడ్డివాడు అవునో కాదో అని నాకు అనుమానంగా ఉంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, గుడ్డివాడైతే కాఫీ కప్పు మీద మూతుందని ఎలా తెలుస్తుంది? సరాసరి మూత మీదే చేయేశాడు అతను. అలాగా? నేను గమనించనే లేదే. నేను చూశాను. ఏమైనా అతని మీద ఓ కన్నేసి ఉంచడం ఎందుకైనా మంచిది. జగన్, ఎంతో కష్టపడి ఇక్కడ చేరాను, నిన్ను చేర్చాను. ఈ ఇంట్లో ఉన్న నిధి కోసమేగా మనం ఈ పథకం వేశాం. అవును, ఆదిలోనే హంసపాదుల ఏమిటి పొరపాట్లు? నువ్వు గుడ్డివాడివి కదా. కాఫీ కప్పు మీద మూతుందని నీకెలా తెలుసు? సారీ డియర్, పొరపాటే. అలాంటి పొరపాటు ఇంకొకటి జరిగితే మనిద్దరం కటకటాల మధ్య ఉంటాం. శ్యామ్ సంగతి నీకు తెలియదు. అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. పైగా మేనేజర్ రాజా కూడా కొత్తగా చేరాడు. ఈ ఇంట్లో బట్లర్ కూడా కొత్తవాడే. ఎవరు ఏమిటో, ఎవరెందుకు చేరారో మనకు తెలియదు. మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది. ఎవరు ఎందుకు వచ్చారో మనకు తెలియదు. మనం ఈ ఇంట్లో ఉన్న నిధి కోసమే వచ్చామని వాళ్లకు తెలియదు. ఏది ఏమైనా ఎందరి మెడల్లో దండలు పడవలసి వచ్చినా సరే 5 రోజుల్లోగా నిధిని సాధిస్తాను, సాధించి తీరతాను. నాదే గెలుపు. ఏ ఊరు? నాది ఏ ఊరవుతే నీకెందుకే, నేను చెప్పినట్టు చెయ్యి. అయితే నీకు సేవుడు లేదన్నమాట. నాకు చెవుడుంది, నువ్వేం చెప్పినావు నాకు వినపడలేదు. గట్టిగా చెప్పు. చెప్తాను, అందరికీ గట్టిగా చెప్తాను, నీకు సేవుడు లేదని. అమ్మో, చిక్కగా నీ చేతిలో చిక్కారేమిటి? ఇదేం బ్లాక్ మెయిలింగ్ రా భగవంతుడా. నువ్వక్కడా, నేనిక్కడా. నేనిక్కడా, నువ్వక్కడా, మనిషి ఇక్కడ, మనసు అక్కడ.
మనసు కుదిరిన గంట విడివిడిగా పడుకోవాలంట వినలేదెక్కడా కనలేదెక్కడా వినలేదెక్కడా కనలేదెక్కడా నేనిక్కడా నువ్వక్కడా మనసిక్కడా మనసు అక్కడా కోరికలన్నీ తీరాలంట వినలేదెక్కడా కనలేదెక్కడా వినలేదెక్కడా కనలేదెక్కడా ఎరుగని కన్నులు చెదిరే చోటికి పిలిపించి నవనవలాడే కన్నె గులాబిని కంటికి చూపించి విని ఎరుగని కన్నులు చెదిరే చోటికి పిలిపించి నవనవలాడే కన్నె గులాబిని కంటికి చూపించి నేను తాకకూడదంటే అది అన్యాయం కాదా వాసన చూడకూడదంటే అది చిత్రహింస కాదా నువ్వక్కడా నేనెక్కడా చక్కని చుక్క పక్కన ఉంటే ఆశ నాకు రాదా అయితే ఎందుకు ఈ పంతం చాలు సాగు చెప్పమాక నేనెక్కడా మనిషి ఇక్కడా చేతికర్రేది చేతికర్ర ఏది అయ్యో ఏది నా చేతికర్ర అన్నయ్య ఇదిగో ఏమిటనయ్య ఇది నీకు మంచినీళ్ళు కావాల్సి వస్తే నన్ను లేపి అడగచ్చుగా
చూడు, అనవసరంగా నీ వల్ల అందరూ నిద్రలేచిపోయారు. ఏం చేయనమ్మా, నా గుడ్డితనం వల్ల మీరంతా బాధపడుతున్నారు. నీకు నిద్రాభంగం కలిగించడం ఎందుకు అని దాహం వేస్తే నేనే. చాలే ఊరుకో. ఈ రోజు నుంచి నీ గది నుంచి బయటికి రాకు, ఇంకెప్పుడు రాకు. పదా. ఏం చేయను అనిత, ఆ చీకట్లో చూసుకోలేదు. బ్యాడ్ లక్. పోనీది, జరిగిపోయిన దాని గురించి బాధపడటం అనవసరం. రేపు జరగాల్సిన దాని గురించి ఆలోచించు. అప్పుడే ఒక రోజు వేస్ట్ అయిపోయింది. ఇంకా 4 రోజులున్నాయి. అవును, ఇంకా 4 రోజులే ఉన్నాయి. అన్నట్టు జగన్, రేపు మేమంతా అంటే నేను, శ్యామ్, రాజా, అతని భార్య రాణి, బట్టరు అందరం కలిసి పిక్నిక్ వెళ్తున్నాం. ఇదే మంచి అవకాశం. వెరీ గుడ్. సాయంత్రం వరకు ఎవ్వరం తిరిగిరాం. ఇంట్లో ప్రభావతం ఒక్కతే ఉంటుంది. రేపటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఓకే, రేపే సాధిస్తాను. జగన్, వదులు ప్లీజ్, వదులు. శ్యామ్ గదిలోకి వెళ్ళి అతనిలో రేగిన అనుమానాన్ని పోగొట్టాలిగా. ఓహో, ఐఎమ్ సో సారీ. అనిత, ఏమిటి? అనిత, అనిత, ఆగు. అనిత, ఆగు. ఆగమంటుంటే ఆగు. యు ఫూల్. అదేమిటి ఉన్నట్టుండి అలా సీరియస్ అయిపోయారు? ఒక అడుగు ముందుకు వేస్తుంటే నీ గతం ఏదో తెలుసా? ఏమైంది? ఏమయ్యేదా? ఇదిగో చూడు. అమ్మో, ఊబి. అవును, ఏనుగైనా సరే అందులో పడిందంటే ఇంకా బయటకు రాలేదు అంతే. శ్యామ్, ఇవాళ మీరే గనక లేకపోతే నా గతి ఏమయ్యేది? ఇట్స్ ఆల్ రైట్. ప్రమాదం ఏమి జరగలేదుగా. ఫర్గెట్ ఇట్ డార్లింగ్. కమ్ ఆన్. అసలు అంతెందుకు, ఈ పాటి నువ్వు పాతాళ లోకంలో ఉండేదాన్ని. అమ్మా, ఇవాళ పిక్నిక్ లో ఏం జరిగిందో తెలుసా? అనిత చూసుకోకుండా ఊబి పరిగెడుతుంది. అది చూసి నేను పట్టుకున్నాను. లేకపోతే ఈ పాటికి ఊబిలో దిగబడిపోయి ఉండేది. ఊబిలో దిగబడింది మనంరా. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? పీకల వరకు మునిగినా నీకింకా అర్థం కాదురా. అమ్మా, దయచేసి ఆ మాట్లాడేది సూటిగా. ఆ తలుపు ఎవరు తీశారమ్మా? ఎవరా? గుడ్డివాడనుకుని భ్రమపడి దయతో ఆశ్రయం ఇచ్చావే, దయానిది. దయానిదా? అతెందుకు తీశాడు? ఏమో, అతన్ని అడిగి తెలుసుకుందు గాని రా. ఎక్కడమ్మా? ఈ బీరువాలో. ఈ గదిలో ప్రవేశించి దేనికోసం వెతుకుతున్నాడు. అప్పుడు నేను వచ్చాను. నన్ను చూసి బీరువాలో దూరం దాక్కున్నాడు. వెంటనే నేను తాళం వేశాను. ఇవిగో తాళాలు. అమ్మా, నువ్వు చెప్పిందే నిజమైతే వాణ్ణి ఇప్పుడే కాల్చి పారేస్తాను. శ్యామ్, నువ్వు ఉండమ్మా. ఏడమ్మా, ఎవరు లేరే? అతను అందులోకి వెళ్ళటం నేను కళ్ళారా చూశాను బాబు. ఈ మధ్య నీ నీడని చూసి నువ్వే అనుమానించడం మొదలుపెట్టావమ్మా. అది కాదు బాబు. ఊరుకో అమ్మా, అదంతా నీ భ్రమ. ఏదో చూసి ఏదో అనుకుని హడావిడి చేస్తుంటావు. ఈ మధ్య నీకు మరి పిచ్చి పెట్టింది అనరా? ఆ మాట కూడాను. నేనేం ఆ మాట అనలేదమ్మా. లేకపోతే ఏమిటమ్మా ఈ అల్లరి? గుట్టోడేమిటి, వెతకటం ఏమిటి? బాబు, బాబు,
ఇలాగ గుడ్డాడు గుడ్డాడు అంటున్నారు. తెలియక నేను ఏదైనా తప్పు చేశానా? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అసలు నువ్వు నేను పుట్టడమే తప్పనయ్యా. మనం అందరికీ భారం అయిపోయాం. మనం చచ్చినా బాగుండేది. అవునమ్మా. అనిత ఊరుకో, అనిత ఊరుకో. మీ అన్నయ్య లోపలికి తీసుకెళ్ళు. పదన్నయ్య. రాణి, ఆ గుడ్డివాడిని చూస్తే నీకేమనిపిస్తోంది? నాకు మొదటి నుంచి ఆ గుడ్డివాడి మీద అనుమానంగానే ఉంది. ఆ బీరువాలో దూరాడని ప్రభావతమ్మ చెప్పింది నిజమని అనిపిస్తుంది. కానీ అతడు చూడపోతే మన ఎదురుగా హాల్లోంచి సరాసరి వచ్చాడు. అదెలా సాధ్యం? ఆ బీరువాల నుంచి బయటికి రహస్య మార్గం ఉంది. ఆ మార్గం గుండా బయటికి వచ్చాక మళ్ళా హాల్లో నుంచి జగదంబ గదిలోకి వచ్చేశారు. కానీ జగన్, నువ్వు ఆ బీరువాలో ఉన్నావని చెప్పగానే నేనెంత భయపడ్డానో తెలుసా? నీ మాటకే. ఆ ప్రభావతి తలుపు వేయగానే నా మెళ్ళో దండపడిపోయిందని భయపడిపోయాను. అది సరే, ఆ గదిలో నిధి ఉన్న సూచనలు ఏమైనా తెలిసాయా? లేదు. ఆ గదిలో రహస్య మార్గం తప్ప ఇంకేమీ లేదు. జగన్, అప్పుడే 2 రోజులు గడిచిపోయింది. ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. అవును. పరంధామా, ఎన్నాళ్లకు నా కన్నుల పడితివి. కన్నులు ఆ పాపిష్టి దేవుడు వాటిని లేకుండా చేశాడు. మంచివాళ్ళని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాడు. రామా, నువ్వు దుష్టులను శిక్షిస్తావని, శిష్టులను రక్షిస్తావని విన్నాను. రామా, ఎందుకయ్యా నన్ను ఇలా శాశ్వతంగా... ఎవరది? ఎవరది? ఎవరు మాట్లాడలే? ఎవరది? ఎవరితో మాట్లాడలేదు? ఎవరు ఎందుకు ఇలా ఈ గుడ్డివాళ్ళు నేర్పిస్తున్నారు? ఎవరు మాట్లాడలేదు? నన్ను ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎవరంటే ఎవరో మాట్లాడలే? ఎవరు? ఎవరంటే మాట్లాడలే? ఈ గుడ్డివాడిని ఎందుకు ఇలా హింసిస్తున్నారు? నేను ఎవరికి ఏం అపకారం చేశానని? ఎవరది? నేనే. జగన్, ఏమిటిదంతా? అనిత, ఆ రాజాగాడి భార్య లేదు? అదే రాణి. అదే నన్ను పూర్తిగా అనుమానిస్తుంది. నేను గుడ్డివాడిని అవును కాదు నన్ను పరీక్షించింది. నా సంగతి దానికి పూర్తిగా తెలియదు. అది అడుగడుగునా నా కాళ్లకు అడ్డుపడిందంటే దాని మెళ్ళో దండ వేయించేస్తాను.
ఏమిట్రా అని ఎందుకు అలా భయపడిపోతున్నావు? ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పు. ఆ కుట్టాడు నన్ను కత్తితో పొడవబోయాడు. అంతలో జగదాంబ గారు, అదే ఎస్టేట్ యజమానురాలు వచ్చింది. ఆ చనిపోయిన ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చింది? అదేమో ఇంతింత గోళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, ఆ గోళ్లతో గుడ్డాన్ని రక్కుతోంది. వాళ్ళిద్దరిని చూసేసరికి నా భయం వేసి గట్టిగా అరిచాను. అదిగో ఆ కత్తి కూడా అక్కడ పారేసి వాడు పారిపోయాడు. అదేమైంది? వాడు అటు వెళ్ళిపోగానే ఇది నాకు కనిపించలేదు. అనిత, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. అమ్మా, అత్తయ్య గది తలుపు తెరిచుంది, నువ్వు గాని తీసావా? నేను కాదురా, ఈ ఇంట్లో జరిగే విచిత్రాలకు కారణం నువ్వు. అడ్డమైన వాళ్ళని ఇంట్లో తెచ్చి పెట్టావు. ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి పూట అరుపులు, కేకలు, దెయ్యాల పరుగులు, ఉరుకులు ఏమిటేమిటో జరుగుతున్నాయి. పగలు శాంతి ఉండటం లేదు, రాత్రులు నిద్ర పట్టడం లేదు. అంత అయోమయంగా ఉంది. అయితే నువ్వు తెరవలేదన్నమాట. అమ్మా, మన ఇంట్లో ఆ నిధి కోసం ఎవరో ప్రయత్నిస్తున్నారమ్మా. ఇంకెవరు? ఆ గుడ్డివాడే. నేను ఒప్పుకోనమ్మా. నువ్వెలా ఒప్పుకుంటావురా? నిజానికి ఒక రకంగా నువ్వే గుడ్డివాడివి. మనం ఒకళ్ళొకళ్ళం తెప్పుకుని దెబ్బలాడుకునే సమయం కాదమ్మా. ఇప్పుడేం చేద్దామో చెప్పు. అదేదో నువ్వే చెప్పు. అమ్మా, అత్తయ్య గదిలో మాటి మాటికి ఎవరో వెతుకుతున్నారు కాబట్టి ఆ నిధి ఆ గదిలోనే ఉందేమో. కావచ్చు. అది ఇతర చేతికి చిక్కే లోపల మనమే వెతికితే మంచిది. అవునమ్మా, రా. ఏమిటి శ్యామ్? అమ్మా, ఆ రోజు నేను గదిలో ప్రవేశించేసరికి ఏదో వ్రాస్తుందని చెప్పానే, ఆ లెటర్ అమ్మా ఇది. ఏమని రాసింది చదువు? లాయర్ ముకుందం గారికి జగదాంబ వ్రాయినది. నాకు ఆస్తి గురించి ఒత్తిడి ఎక్కువైంది. అందుచేత నా యావదాస్తికి ఏకైక వారసుడిగా నా మేనలుడు రాజారాం ప్రసాద్నే నిర్ణయించి నా స్వహస్తాలతో అతని పేర వీలునామా వ్రాశాను. ఆ వీలునామాను తరతరాలుగా మా వంశానికి సంక్రమించిన నగలు, నిధిని ఒక పెట్టెలో పెట్టి దాచాను. ఆ దాచిన స్థలం హాలులో సోఫాకి కుడివైపున అంతే రాసిందమ్మా. ఆ తర్వాత నేను రావడం అది జరిగిపోయింది. ఉన్నమ్మా, గది బయట ఏం చేస్తున్నారా? అది కాదండి అయ్యగారు, తమరు వచ్చారు కదా. వస్తా డిన్నర్ తమ గదికి తీసుకురావాలి కదా. ఇది నా గదా? కాదండి, మరి ముందర మీ గదిగా వెళ్ళానండి. అక్కడ మీరు లేరండి. డిన్నర్ తిరిగి తీసుకెళ్తుంటే ఈ గదిలో లైట్ కనబడిందండి. ఒకవేళ ఇక్కడ ఉన్నారేమో అని గది తలుపు నెట్టేనండి. గబాలము తలుపు తెరిచారు. ఆ తర్వాత ఏం జరిగింది మీకు బాగా తెలుసు కదండి. ఏడవలేకపోయావు? అవునండి, నిలవలేక గబాలం లోపల పడ్డానండి. వెళ్ళా. మరి తమ డిన్నర్ అండి? ఐసే గెట్ అవుట్. థ్యాంక్ యూ సార్. ఏ ఉలిక్కి పడ్డావు? బాగా కనబడుతోందా కత్తి? నిన్న రాత్రి ఒంటరిగా గదిలో ఉన్న నా భార్యను పొడవడానికి తెచ్చావే, అదే ఇది. తీసుకో. ఇది నా కత్తి, కానీ ఆమె నీ భార్య కాదే. అది నీకు అనవసరం. మీరిద్దరూ భార్యాభర్తలుగా నాటకం ఆడుతూ ఇక్కడ ఎందుకు తిష్ట వేశారు తెలుసుకోవడం నాకు చాలా అవసరం. అఫ్కోర్స్ తెలుసుకున్నాను కూడా. మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళని అందరినీ మోసం చేస్తూ ఇక్కడెందుకున్నారో నేను తెలుసుకున్నాను. తెలుసుకొని నువ్వేం చేయగలవు? నీ గుట్టు బయట పెట్టానంటే మీరిద్దరూ కటకటాలు వెనుక కాపురం పెట్టాల్సి వస్తుంది. కానీ నువ్వు బయట పెట్టలేవుగా. ఏమిటంత ధైర్యం నీకు? ఏమిటంటే మన ఇద్దరం దొంగలవే కనుక ఒకళ్ళ గుట్టు ఒకళ్ళం బయట పెట్టుకోలేవు. వైది బాయ్, మన ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చామంటే ఈ నిధిని సమానంగా పంచుకోవచ్చు. నాతో చేతులు కలుపు. చేతులు కలపడానికి కూడా కొన్ని అర్హతలు కావాలి. అంటే గోతికాడ గుంటనక్కతో కొండంత ఏనుగు స్నేహం చేయదుగా. గుంటనక్క జిత్తు వేసిందంటే ఏనుగు కూడా చిత్తు కావాల్సిందేగా. నీ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. ఈ జగన్ సంగతి నీకు ఇంకా తెలియదు. నీ పేరు దయానిధి కదూ? నువ్వేమైనా అనుకో, నేను మాత్రం అనుకున్నది సాధించి తీరుతాను.
ఆ నిధిని సాధించాలని నువ్వేదో ఆరాటపడుతున్నావు, కానీ నువ్వు సాధించలేవని నేను ఛాలెంజ్ చేస్తాను. అలా అని నువ్వనుకుంటున్నావు. మిస్టర్ జగన్, అనవసరంగా ఆపదలు కొని తెచ్చుకోకు. సమయం ఉండగానే తోక ముడిచేయి. మిస్టర్ రాజా, అడ్డుగడుగునా నా కాళ్లకు అడ్డుపడ్డావంటే నీ మెళ్ళో దండ వేయించేస్తాను. దీన్నెందుకు బయటికి తీస్తావురా? ఇది చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువు కాదుగా. చేయి తెగిపోగలదు, జాగ్రత్త. రాజా, నీకు మంచి న్యూస్ చెప్పాలని నీకోసం ఎక్కుతున్నాను రా. ఏమిటది? ఇలాగా రాత్రి శ్యామ్కి ప్రభాతమ్మకి ఓ లెటర్ దొరికింది. నేను పొద్దున్నేమో కాఫీ పట్టుకుని ప్రభాతమ్మ రూమ్కి వెళ్ళాను. నన్ను చూసి ఆ లెటర్ డ్రైవర్లో దాచేసింది. అది ఆస్తికి నిధికి సంబంధించిన నా అనుమానం. నువ్వు వెళ్ళి ట్రై చేయి. అలాగే వెళ్ళి ట్రై చేయి. గుడ్ మార్నింగ్ మేడం. ఎంతసేపు అయింది బాబు వచ్చి? ఇప్పుడే వచ్చానండి. మేడం, ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి. థ్యాంక్స్ అండి. నేను అలా ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. మంచిది. మమ్మీ, గుడ్ మార్నింగ్ మమ్మీ. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏమి నిద్రలే. అన్నట్టు ఆ లెటర్ ఏదమ్మా? ఏ లెటరు? అరే ఏమైంది? ఏంటమ్మా, ఎక్కడ పెట్టా? ఇక్కడే పెట్టాను బాబు. మరి ఏమైనట్టు? ఏమో. నీ గదిలోకి ఎవరు వచ్చారు? పొద్దుటే బట్లర్ వచ్చాడు, తర్వాత రాజా సంతకాల కోసం వచ్చాడు, అంతా దయానిధి కూడా వచ్చారు, పని మనిషి గంగి కూడా వచ్చింది, ఇప్పుడు నువ్వు వచ్చావు. అయితే వీళ్ళలో ఎవరో ఒకరు తీసుంటారు. ఎవరు తీసుంటారమ్మా? శ్యామ్, మన చుట్టూ ఎవరో వల పన్నుతున్నారు, మన వెనక ఎవరో గోతులు తవ్వుతున్నారు. అలా చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు తగిన గోతులో వాళ్ళనే పూర్తి చేస్తాను. శ్యామ్, పెట్టిలో పెట్టి హాలులో సోఫాకి కుడి వైపున. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్ అనిత, ఏం సార్? ఆ ఫైలు. ఈ ఫైల్లో ఉన్న కాగితాలు పొద్దున్నే వచ్చి టైప్ చేయమని నిన్న మీరేగా చెప్పారు. అది సరే గాని దానిలో దీనిలో దానిలో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత తీసుకెళ్దావు గాని. అలాగే సార్. ఏమైంది? లెటర్ ఏమైంది? ఒక పెట్టెలో పెట్టి దాచాను. ఆ దాచిన స్థలం వివరాలు సోఫా పక్కన కుడివైపున. మర్యాదకి ఇస్తావా? ఏ గంగి, ఏమిటి గోళ? మీరు నమ్మగారు ఇయాలిడికి రాను. నాది నాకు ఇస్తావా? తోలు తీసి పట్టవా? రాను. ఏమిటి గోళ? ఏ అవతారం? బయటికి రా. ఏంటండి? అబ్బబ్బా, చెవిటి గోళ. నువ్వు చెప్పవే. ఆయన బయటికి రమ్మనండి. ఏ అవతారం? బయటికి రా. ఏంటండి? బయటికి రా. నేను రానండి. ముందరేమో దాన్ని బయటకు పంపండి, ఆ తర్వాత నేను బయటకు వస్తానండి. ఏంటండి? లే, అంటాను ఆయన బయటికి రమ్మనండి. నువ్వు లే ముందు. నేను వెళ్ళండి, ఆయన బయటికి పంపండి. ఆడొస్తాడే పదా, ఆయన బయటికి పంపండి. అబ్బా, ఏ అవతారం? అది వెళ్ళిపోయింది, నువ్వు బయటికి రా.
వెళ్ళిందండి. అసలు మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది గొడవ? ఏంటండి మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది గొడవ? గొడవ అండి? మ్మ్. దాన్ని నేను దాచేసానండి. ఏంటిది? ఇదండి. సర్లే వెళ్ళు, నాకు చాలా పనుంది. అబ్బబ్బా అదేంటండి అంత గట్టిగా మాట్లాడతారు? నాకేమైనా చెవుడా? అబ్బా, కర్మ. తలనొప్పా అండి? ముందు పో, బయటికి పో. ఆ? పో. ఆ. మ్మ్. వెళ్తానండి. పదా. వెళ్తానండి. అమ్మో, వెళ్ళిపోతానండి. అబ్బో, అసలు నిన్ను. నువ్వా? లోపలికి రా. జగన్, ఆ నిధి ఉండే చోటు గురించి ఆచూకీ తెలిసింది. అలాగా? అవును, దానికి సంబంధించిన ఉత్తరం ఆ రాజా దగ్గర నుంచి కొట్టేశాను. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే దాచాను. ఏమైంది? ఇక్కడే దాచిన ఉత్తరం ఏమైంది? రాకు దీర్ఘమిస్తే రా. అలాగే మూస్తాను. అమ్మయ్యా, దెయ్యం వెళ్ళిపోయింది. ఉత్తరము పోయింది. ఉత్తరం పోతే మనకే సోపాకి కుడివైపున అని రాసి ఉందిగా. కుడేపునా అని రాసుందిగా. ఒక ప్రయోజనాన్ని ఆశించి ఈ సోఫాని ఇలా చిందరవందర చేశారెవరు? నా ఇంట్లో చేరి నా ఉప్పు తింటూ నాకే వెన్నుపోటు పడడానికి ప్రయత్నిస్తున్నారెవరు? నా వల్ల బ్రతుకుతూ నా కన్ను పడవడానికే చూస్తున్నారెవరు? అది మీలో ఎవరు? అది నువ్వు కావచ్చు, ఈయనే కావచ్చు, మీరు కావచ్చు, ఇతను కావచ్చు, ఈయన కావచ్చు, ఆమె కావచ్చు, మీలో ఎవరైనా కావచ్చు, మీరందరూ కావచ్చు. నేను ఈ క్షణం నుంచి 1000 కళ్ళతో ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టడానికే ప్రయత్నిస్తాను, కనిపెట్టకుండా వదలను. నాకు తెలిసిన తరువాత వాణ్ణి నిర్దయగా కాల్చి పూర్తి చేస్తాను. నా పుట్టిన రోజే ఆ ద్రోహికి సచ్చిన రోజు అవుతుంది, జాగ్రత్త. ఈ రోజు నా పుట్టిన రోజు. మీరందరూ స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇక్కడ ఏ రూల్స్ ఉండవు. మీరందరూ సంతోషంగా ఉండాలి. గుడ్ లక్. రా అన్నయ్య, నిన్నలా లాన్లోకి తీసుకెళ్తాను. గాలి వెలుతురు తగిలితే ఆరోగ్యానికి మంచిది. అలాగే పద. రాణి, నేను అలా ఎస్టేట్ వరకు వెళ్ళొస్తాను. ఇవాళ ఎస్టేట్ సెలవే కదా, ఎందుకు? చిన్న పని ఉందిలే. నేను వస్తాను. నువ్వెందుకు? ఇక్కడే ఉండు. అవునులే, నీ సంగతి అంతా నేను బాగానే కనిపెడుతున్నాను. అక్కడ నీకేం పని ఉందో నాకు బాగా తెలుసు, కానీ అది మాత్రం సాగదు. జాగ్రత్త. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకేమీ అర్థం కాదు. అయ్యేటట్లు నేను చేస్తాను. వెళ్ళు వెళ్ళు. ఇవాళ 5వ రోజు, ఆఖరి రోజు. ఇప్పటికే నీ మీద అనుమానాలు వచ్చాయి. ఇవాళ శ్యామ్ కళ్ళు తెరుచుకునే ఉంటాడు. ఆ రాజా ఒకడు
మన ప్రాణానికి దాపరించాడు. అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. అనిత, ఇవాళ సాయంకాలంలోగా ఆ రాజాగాడి మెళ్ళలో దండ వేయించేస్తాను. మాట్లాడితే ఏదోటి దండ వేయించేస్తానంటాం. అది తప్పదనిత. ఆ రాజాగాడి అడ్డు తొలగించకపోతే మనం ఈ పని సాధించలేము. అనిత, దీనికి ఏదైనా ఉపాయం చెప్పు. నేనేం చెప్పను. ఇప్పుడు ఆ రాజా ఎక్కడుంటాడు? ఎస్టేట్ లో ఎక్కడో ఉంటాడు. అన్నట్టు జగన్, ఈ ఎస్టేట్ లో ఒక ఊబు ఉంది. ఏమిటి ఊబా? అవును జగన్, దాంట్లో ఏనుగు పడినా సరే బయటికి రాలేదు. ఆఫ్టర్ ఆల్ రాజా ఎంత. గుడ్, వెరీ గుడ్ ఐడియా అనిత. వాణ్ణి వెతకి ఎలాగైనా సరే అక్కడికి తీసుకురా. ఇంతకీ ఆ ఊబి ఎక్కడుంది? రా చెప్తాను. ఇలా తిన్నగా 100 గజాలు వెళ్ళు, కుడివైపు తిరుగు, ఒక కాలిబాట. 50 గజాలు ముందుకు వెళ్ళగానే మధ్యలో ఒక చిన్న నుయ్యంత ఖాళీ స్థలం, అదే ఊబి. పొరపాటున నువ్వు అందులో కాలు వేశావంటే నీ మెళ్ళో దండపడిపోతుంది. నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళి వాడిని అక్కడికి తీసుకురా. ఈలోగా నేను అక్కడికి వెళ్ళి ఏ చెట్టు చాటునో కాచుకొని ఉంటాను. వాడు అక్కడికి రాగానే అంతే. మోహన్, జగన్, మోహన్, జగన్, మోహన్, మనం అనుకున్న ప్రకారం జీవితంలో మళ్ళీ కలిసాం. బయటి బాయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నా మేనమామ కూతురు నాకే మస్కా కొట్టి ఎవరితోనో వెళ్ళిపోయి దాని మెళ్ళో తాళి కట్టే వరకు నాకు మనశ్శాంతి లేదు. జగన్, ఈ పిల్లని ఎక్కడ అనిపించావు? ఈ పిల్ల? అవును, ఈ ప్రాంతంలోనే ఉండి ఉండొచ్చు. ఈ ప్రాంతాల్లో ఏమిటి భాయ్? సాక్షాత్తు ఆ బంగళాలో నేనున్న గదికి పక్క గదిలోనే ఉంది. వెరీ గుడ్, ఆఖరికి చేతికి చిక్కింది చిలక. జగన్, నువ్వెందుకున్నావు ఇక్కడ? నేను ఒక్కడే కాదు, అరిత కూడా ఉంది ఇక్కడ. ఏమిటి భయ్ కదా? అవును, పెద్ద వ్యవహారం. నాకు నువ్వు తోడు లేక ఎన్ని రోజులైంది. నువ్వే ఉంటే ఎప్పుడూ సాధించుండేవాడిని. ఇప్పుడున్నానుగా, ఇప్పుడు సాధించు. జాగ్రత్తగా విను. అది జగదంబ గారి ఎస్టేట్ బంగళా. ఆమె చనిపోయింది. ఈ ఎస్టేట్ నా మేనలుడు శ్యాంప్రసాద్ అనుభవిస్తున్నాడు. ఆ బంగళాలో విలువైన నిధి ఉంది. ఈ పాటికి నువ్వు కొట్టేసే ఉండాలి. అది అంత తేలికైన పని కాదు మోహన్. శ్యాంప్రసాద్ అని చెప్పానే, వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అన్నట్టు మోహన్, ఈ రోజు సాయంత్రం వాడు బర్త్డే పార్టీ ఉంది. కమాన్, ఆ పార్టీకి నువ్వు కూడా. నేను అక్కడే ఉంటాను. ఓకే? అలాగే. ఏమండోయ్, ఏమండి రాజా గారు, ఆగండి. ఏమిటంత? నేను మిమ్మల్ని వెతుకుతున్నానండి. ఎందుకు? మీ ఆవిడ ఉన్నట్టుండి పడిపోయింది. ఎక్కడ? నాతో రండి, చూపిస్తాను. ఎక్కడ అనిత? ఎక్కడ? ఏం రాజా, నీకు రాణియే కావాలా? నేను పనికిరానా? ఓహో, ఇదే ఆ సంగతి. సంగతులు చెప్పాలంటే చాలా ఉన్నాయి రాజా. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాజా, ఎన్నాళ్లుగానూ నీ కోసం కళ్ళకంటున్నాను. ఇన్నాళ్ళు నీ పొందు కోసం కలవరించాను. ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. దీన్ని వృధాగా పోనివ్వను. అనిత, నన్ను వదులు, నన్ను పోని. అంత నిద్రగా మాట్లాడుకు రాజా. కోరి వచ్చిన నన్ను కాలదన్నకు ప్లీజ్. అనిత, ఏమిటిది? ఏమిటి ప్రవర్తన? రాజా, రాణి, రాణి, ఏం జరిగిందంటే? నువ్వేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. రాణి, ఆగు, ఆ మాట విను రాణి. రాణి, 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 రాణి. నువ్వా? అవును, నేనే. వదులు, నన్ను వదులు. రాజా, వదులు. అవే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వదులు. పోయినసారి నా చేతిలో రాజా. వచ్చి- ఈసారి నిన్ను వదలను. రాణి, ఏమైంది రాణి? వాడే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకో ప్రయత్నిస్తే నేను తప్పించుకొని నీ దగ్గరికి వచ్చేసాను.
నీ మీద మనసు మళ్లించుకోలేక నీతో యావత్తలన్నీ పడుతున్నాను. నువ్వే గనక నన్ను పెళ్లి చేసుకుని ఉన్నట్టయితే నేను ఇలాంటి అడ్డమైన విధాలందరికీ లోకమయ్యేదన్నా. నా మాట కాస్త వినరాణి. నా ఆస్తి నాకు స్వాధీనమైన వెంటనే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ నాటకం అంతా నా ఆస్తిని అక్రమంగా అనిపిస్తున్న ఆ శ్యామ్ కోసమే కదా. అనుకున్నది ఎలాగైనా సరే సాధిస్తాను. అంతవరకు ఓపిక పట్టు, సరేనా? సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇంకా జరగాల్సింది చూడు. చూసే ఉంచాను. ఇది నా ఆఖరి అస్త్రం. అదేమిటి జగన్? ఇది ఎల్ఎస్డి పౌడర్. ఒక చిటికెడు కడుపులోకి వెళ్ళిందంటే వాళ్ళ మెళ్ళో దండ పడిపోతుందా? మత్తెక్కిపోతుందంతే. ఇవాళ బర్త్డే పార్టీలో శ్యామ్కి, రాజాకి, రాణికి ఇచ్చే డ్రింక్స్ లో దీన్ని కల్పించి దాంతో వాళ్ళు హాయిగా నిద్రపోతుంటారు. మనం మన పనంతా చక్క పెట్టుకుని ఇక్కడి నుంచి చెక్కియొచ్చు. జగన్, నీకు చాలా గొప్ప బ్రెయిన్. అందుకేగా నువ్వంటే పడి చేస్తాను. అమ్మా అమ్మా, శ్యామ్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. నేను నీకు అంతకంటే ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? ఏమిటా? అది నువ్వు చేసిన ఘనకార్యమేరా. అమ్మా, డిఎస్పీ గారు వచ్చారు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. హలో సార్. హలో సార్, నమస్తే. విష్ యూ హ్యాపీ బర్త్డే. నమస్కారం అమ్మా, అలా దయచేయండి. నమస్తే. హలో, నమస్తే నమస్తే. కథ కాదు జీవితం తెలుసుకోవాలి ఈ రోజు ఈ నిజం. కలిమి బలిమి ఉండవులే చిరకాలం, మంచి చెడులే మిగిలేను కలకాలం.
బలిమి బలిమి ఉండవులే చిరకాలం, మంచి చెడులే మిగిలేను కలకాలం. ఈ రోజు నీదే అనుకున్నా నీ మాటకెదురు లేకున్నా, ఈ రోజు నీదే అనుకున్నా నీ మాటకెదురు లేకున్నా, కానున్నది తెలియదు రేపు కావాలి ముందు చూపు. కాదు కథ కాదు జీవితం తెలుసుకోవాలి ఈ రోజు ఈ నిజం. కలలే తీరినా కథలే మారినా మన కను ముందు జరిగేదే శాశ్వతం. కల కాదు కథ కాదు జీవితం తెలుసుకోవాలి ఈ రోజు ఈ నిజం. మోహన్ 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 ఎలా మత్తుగా ఉంది. ఆ డ్రింకులో మొత్తం ఉందని నీకెన్నిసార్లు సై చేసినా అర్థం కాలేదు. అది తాగేశావు. సర్లే, ఈ మంచినీళ్ళు తాగు. ఇందా తీసుకో. సారీ జగన్. ఈస్ ఆల్ రైట్. ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్. బి అలర్ట్. సోఫాకి కుడి వైపున జగన్, ఇందులో ఓటా ఇస్తేనే వెళ్ళిపోతా. తొందరపడకు, నేనే పంపిస్తానుగా. ఇదిగో నీ వాటా. ఏమిటది? వీలునామా. ఈ యావదాస్తికి వారసుడైన రాజారాం ప్రసాద్ పేరున జగదంబ గారు రాసిన వీలునామా. ఈ ఎస్టేటుని, ఎస్టేట్ ప్యాలెస్ని, యావదాస్తిని క్లెయిమ్ చేయి. ఆ పన్ను చేయొచ్చుగా. చూడు మోహన్, ఎన్నాళ్ల నుంచో ఈ నిధి కోసం ప్లాన్ వేసింది అనిత, నేను. నిజానికి కష్టపడింది కూడా మేమిద్దరమే. ఇప్పుడు కనిపెట్టింది కూడా నేనే. ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదే. జగన్, వాటా ఇస్తానన్నావు, ఇవ్వాల్సిందే. ఇస్తున్నానుగా, తీసుకో. ఇదెందుకు నాకు? నేనే రాజారాం ప్రసాద్ అని చెప్తే ఎవరు నమ్మరు. పైగా నాపై పోలీసు రికార్డు ఉంది. అందుకని ఆ నిధిలో వాటాయే కావాలి నాకు. మోహన్, ఈ నిధిని గురించి మర్చిపో. జగన్, ఆ నిధి ఇవ్వందే కదలనివ్వను. మోహన్, నేనేమిటో నీకు పూర్తిగా తెలుసు. అవసరమైతే నీ మెళ్ళో దండ వేయించేస్తాను, కానీ ఈ నిధిలో మాత్రం వాటా ఇవ్వను. జగన్, నేను నీతో సమానమైన వాణ్ణి, అది మాత్రం మర్చిపోవద్దు. మర్యాదగా ఇచ్చే.
సారీ జగన్, నిన్ను కాపాడుకోవటం కోసం మోహన్ చంప తప్పలేదు. ఈజ్ ఆల్ రైట్ అనిత. శ్యామ్, అవుననిత డార్లింగ్, మా అమ్మ నన్ను గుడ్డివాడివి అంటుంటే కాదు మీ అన్నయ్య. ఓ ఐ ఆమ్ సారీ. నీ లవర్ గుడ్డివాడు అని వాదించేవాడిని నిన్నాళ్ళు, కానీ నేనే గుడ్డివాడిని అని రుజువు చేశావు. లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు ఎవరు, కానీ నీ ప్రేమ గుడ్డిదని నేను ఈనాడు తెలియజెప్పాను. నో, డోంట్ మూవ్. నా గురి తప్పదు. నా గురి కూడా అంతే. ముందా రివాల్వర్ అక్కడ పడేసి మర్యాదగా నిధి తెచ్చిచ్చేయి. తరువాత రైట్ రాయల్ గా మీరిద్దరూ బయటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మర్యాదగా తెచ్చిచ్చే అనిత. కమాన్. రా, నువ్వే వచ్చి తీసుకో. నేను రాను, నువ్వే తెచ్చి. అనిత ఇచ్చే. ఇచ్చే. తీసుకో. రాజా, రాజా, లే. ప్రభుత్వం గారు, 10 నిమిషాల్లోగా ఎవరైనా సరే ఆ గదిలోకి రావడానికి ప్రయత్నిస్తే దీని మెళ్ళలో దండ వేయించేస్తాను.
వీడే దయానిధిని పేరుతో చలామణవుతున్న జగన్ వీడే. వీడిని ముందు అరెస్ట్ చేయండి. ఈ అనర్థాలన్నిటికీ కారణం ఇతనే. పదా పోలీస్ స్టేషన్కి. జగన్ ఆమె ఎవరు? వీళ్ళిద్దరికీ ఓ పెద్ద కథ ఉందండి. ఈ కేటుకి డూప్లికేట్. వీళ్ళిద్దరిది జోడిలండి. కలిపి తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ గారు, మీరు తొందరగా అరెస్ట్ చేయకపోతే మీ మెల్లో దండేసి తప్పించి పారిపోతారు. తొందరగా తీసుకెళ్ళండి పాపం. జగన్, ఆ నిధిని సాధించాలని ఎంతో ప్రయత్నించావు, కానీ అది నీ వల్ల కాదని నేనేనాడో ఛాలెంజ్ చేశాను. చివరకు నాదే గెలుపని నిరూపించుకున్నాను. కంగ్రాచులేషన్స్. పదా తీసుకెళ్ళండి. గురు, మరే ఇప్పటికైనా మనం నువ్వేం కంగారు పడకు. మీ ఇద్దరికి నీ దగ్గరుండి దండలే ఇస్తాను. దండలంటే దయానిధి దండలు కాదు, పెళ్లి దండలే ఇస్తాను. డుమ్ డుమ్ డుమ్. మా రాజాగాడు పెళ్లి కొడుకాయనే, మా రాణప్ప పెళ్లి కూతురాయనే. భయపడకండి, నేను దెయ్యాన్ని కాను. అరే, లాయర్ గారా? అవును బాబు, జగదాంబ గారికి ఇచ్చిన మాట ప్రకారం అడుగడుగునా నీకు అండగా ఉంటానని మాటిచ్చాను కదా, అందుకే ఈ వేషం వేశాను. ఇదిగో లాయర్ గారు, మీరు ఇలా ఇంకోసారి భయపెట్టారంటే మీ మెళ్ళలో కూడా దండేసేస్తాను. ఎరా? అబ్బబ్బా నీ దెబ్బ ఎంత ఘాటు, నీ దెబ్బకు దెబ్బ తీయకపోతే నీ మీదొట్టు, వదలను నీ జట్టు, చాలిక నీ బెట్టు, ఉంట నీ వెంట కడకంట. అబ్బబ్బా నీ దెబ్బ ఎంత ఘాటు, నీ దెబ్బకు దెబ్బ తీయకపోతే నీ మీదొట్టు, నీ దెబ్బకు దెబ్బ తీయకపోతే నీ మీదొట్టు.